వారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి సోమ గురువారాల్లో సదరన్ క్యాంప్ స్లాట్స్ బుక్ చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల. జంగారెడ్డిగూడెం సెబీ స్టేషన్ లో 33 వాహనాలకు వేలం నిర్వహించిన అధికారులు. పాల్గొన్న ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కామవరపుకోట విశాలాంధ్ర విలేకరి స్వర్గీయ రాము పిల్లల చదువులకు ₹1,00,000 విరాళంగా అందజేసిన దాత నాటకశాల వెంకటరాజు. ప్రమోషన్ పై జంగారెడ్డిగూడెం అటవీ క్షేత్రాధికారి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన దుర్గారావు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల అన్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, డయేరియా వంటి రోగాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న పదార్థాల జోలికి వెళ్లవద్దని, కాచి చల్లార్చిన నీళ్లు సేవించాలని, ఈగలు దోమలు లేకుండా చూసుకోవాలని అన్నారు. అండి, జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కదా, వర్షాలు బాగా పడుతున్నాయి. సో ఈ సీజన్ లో వచ్చే వ్యాధుల గురించి కొంచెం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిన్న మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. దోమలు, ఈగల వలన ప్రబలే జ్వరాలు, అంటువ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆహారం, నీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ కాచి చల్లార్చిన నీళ్లు తాగితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. అలాగే ఆహారం కూడా వేడిగా ఉన్నప్పుడు తినటం మంచిది. నిల్వ ఉన్న ఆహారాలు తినకూడదు. అదేవిధంగా ఈగలు పడిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఈ సీజన్ లో డయేరియా కానీ, అంటే నీళ్ల విరోచనాలు, టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాలు, డెంగ్యూ ఫీవర్స్ ఇలాంటి రావడానికి అవకాశం ఉంది. సో అలా వచ్చిన అట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఎవరికైనా ఉంటే, నీళ్ళ విరోచనాలు కానీ, జగటి విరోచనాలు కానీ అవుతుంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి. మన హాస్పిటల్ దగ్గర ఓఆర్ఎస్ సెంటర్, అంటే ఓఆర్ఎస్ ఎలా తీసుకోవాలి అనేది నేర్పించడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం, ఓఆర్ఎస్ సప్లై చేయటం కూడా ఉంది. అదేవిధంగా అన్ని రకాల టాబ్లెట్స్, అంటే డయేరియాకి కానీ, టైఫాయిడ్కి కానీ, మలేరియాకి కానీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది హాస్పిటల్లో. అలా ఎవరైనా ఈ వ్యాధులకి గురైతే కనుక వెంటనే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ వైద్యం చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. జంగారెడ్డిగూడెంలో అటవీ క్షేత్రాధికారి సెక్షన్ ఆఫీసర్ గా దుర్గారావు నియమితులయ్యారు. కొల్లేరు అభయారణ్యంలో పనిచేసిన దుర్గారావు ప్రమోషన్ పై జంగారెడ్డిగూడెం ఇచ్చేశారు. అటవీ వన సంరక్షణకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. అడవులను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి బుధవారం ఉదయం 7:27 జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాలువలకు సాగునీరు విడుదల చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగా 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా నందు 13.8 లక్షల ఎకరాలకు ఈ నీరు సరఫరా అవుతున్నట్లు తెలిపారు. ఈ సాగునీటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రామానాయుడు కోరారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, నియోజకవర్గ కన్వీనర్ బుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టిసీమ నుండి రోజుకి 7,000 క్యూసెక్కుల జలాలు తరలించేలా 3 పంపుల నుండి నీటిని విడుదల చేశారు. తొలుత పట్టిసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు చేసి గోదావరి నదికి హారతులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు గాని, అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు, త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే
పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి ఏలేరు రిజర్వాయర్ కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను గాని అటు పురుషోత్తపట్నం గాని ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడో అవే ఈ రోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయకట్టుకి నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్ కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో గాని ఇంత బహుళార్థకమైనటువంటి మరి ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం 2014-19లో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని. కానీ ఈ రోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్ గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి. కల్కి చలనచిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్ లో హల్చల్ చేస్తోంది. భీమవరం మల్టీప్లెక్స్ నందు కల్కి చిత్ర యూనిట్ కల్కి సినిమాలోని బుజ్జి అనే వాహనాన్ని భీమవరం మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని చూడటానికి భీమవరంలో యువత ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్ మేనేజర్ మధుకుమార్ ప్రారంభోత్సవం చేశారు. మధుకుమార్ మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు బుజ్జి అనే ఈ వాహనాన్ని ప్రదర్శనకు నిలిపినందుకు దర్శకుడు నాగశ్వన్ కు నిర్మాత అశ్విని దత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం పుర ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ వాహనాన్ని చూసి ఆనందించాలని మధుకుమార్ కోరారు. బుజ్జి టీం రమేష్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన వాహనం బుజ్జి భీమవరంలో ప్రదర్శనకు తీసుకొచ్చామని తెలిపారు. ఒక ఎలక్ట్రికల్ వాహనం సుమారు 40 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్తుందని మహేంద్ర సంస్థ టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నామని తెలిపారు. ఈ వాహనం 3 చక్రాలతో నిర్మాణం చేశామని వెనకనున్న టైర్ తో ఈ వాహనం ఎక్సలరేట్ అవడం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. ఇది సుమారు 6.5 టన్నుల బరువు ఉంటుందని పేర్కొన్నారు. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారు నటించిన కల్కి మూవీలోని బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది. మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఆ సినిమాలోని వాడిన వెహికల్ బుజ్జి భీమవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్ లో ఉండటం జరుగుతుంది. మన భీమవరం ప్రజానీకం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్ లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి. జనాలందరూ వచ్చి మా వెహికల్ చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబల్. అండ్ నా పేరు రమేష్. నేను వైజయంతి మూవీస్ లో వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ కల్కి మూవీలో వన్ ఆఫ్ ది కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి. దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు. ఆయన ఓన్ గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది. అండ్ ఇది మనకి మూవబుల్ తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటార్స్. అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్ లో
చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 year టైం పట్టింది. అండ్ టోటల్ గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 tons. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్ లో ఒక దానికి ఫ్రంట్ యాక్సిల్ స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్ గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360-degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయండి ఇందులో. జమ్మూ కాశ్మీర్ లో రాంబన్ జిల్లాలో బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో కదులుతున్న బస్సు నుండి మహిళలు, పిల్లలతో సహా కనీసం 10 మంది అమర్నాథ్ యాత్రికులు దూకి గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా కదులుతున్న బస్సు నుంచి ప్రయాణికులు ఒకరికొకరిగా దూకేశారు. అయితే బస్సును ఆర్మీ, పోలీస్ సిబ్బంది ఆపడంతో పెను విపత్తును అడ్డుకున్నారు. పంజాబ్ లో హోషియాపూర్ కు తిరిగి వస్తున్న 40 మంది యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అయినట్లు గుర్తించి ప్రకటించడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. చింతలపూడి మండలంలో ఎన్టీఆర్ భరోసా కింద 99.1% పంపిణీ జరిగిందని ఎండీఓ చినరాటాలు తెలియజేశారు. 100% పంపిణీ జరగాలని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గంలో 4 మండలాల ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించి ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ పట్ల మార్గదర్శకాలు అందజేశారు. ఆ మేరకు తమ సిబ్బంది పెన్షన్ల పంపిణీలో నిమగ్నమై ఇప్పటి వరకు జిల్లాలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. మండలానికి 6,58,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయగా వాటిని లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ రోజు రిమైనింగ్ ఈ 5% డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు టోటల్ గా 99.16% డిస్ట్రిబ్యూట్ చేశాం. దీంట్లో ఓఏపీ పెన్షన్లు, విడో పెన్షన్లు, సింగిల్ ఉమెన్ పెన్షన్లు, డిజేబుల్ పెన్షన్లు, టాడీ టాపర్స్, నేషనల్ పాపులర్ పెన్షన్లు, డబ్బు ఆర్టిస్టుల పెన్షన్లు, సికేడివి పెన్షన్లు, అలాగనే పెరాలసిస్ పెన్షన్లు, లెప్రసీ పెన్షన్లు, క్రానిక్ డిసీజెస్ పెన్షన్లు, ఇలా అన్ని రకాల పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. 9,597 పెన్షన్లకు కాను మనం 9,515 పెన్షన్లు పంపిణీ చేశాం. ఇంకా మిగిలిన పెన్షన్లు 82. అయితే దీంట్లో 59 పెన్షన్లు డైడ్ ఉన్నారు. అలాగే అవుట్ ఆఫ్ విలేజెస్ లో 12 పెన్షన్లు ఉన్నాయి. హాస్పిటలైజ్డ్ 13 పెన్షన్లు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 9,515 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసి 99.16% మనం జిల్లాలోనే 2వ ర్యాంకులో ఉన్నాము. చింతలపూడి రూరల్ ఏరియా అని చెప్పుకోవడానికి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. దీంట్లో ముందు ముఖ్యంగా సచివాలయం సిబ్బంది, పంచాయత్ సెక్రటరీలు, మా మండల స్థాయి అధికారులు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసి ఈ రోజు ముఖ్యంగా నేను చాలా కష్టపడి రాత్రి 10 వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే హానరబుల్ ఎమ్మెల్యే సార్ కూడా ఈ 4 మండలాల ఎంపీడీఓలతో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి 100% రీచ్ అవ్వటం ఎలా ఒక రోజులోనే చెప్పి మంచిగా గైడ్లైన్స్ ఇచ్చారు. వారి యొక్క గైడ్లైన్స్ తో మేము ముందుగానే అందరు బెనిఫిషియర్లకి ప్రియర్ ఇంటిమేషన్ చేసాం బై ఫోన్ ద్వారా. అందువల్లే ఇంత స్పీడ్ గా ఈ 2 రోజుల్లో 99.16% అయినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా అందరికీ కూడా సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మా ఆఫీస్ సిబ్బందికి కూడా థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. వేకువజామునే అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం చేశారు. అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. ఆలయ అర్చకులు తునికిపాటి దుర్గా మహేష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు బాకి శ్రీనివాస్ రెడ్డి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శరణమయ్యప్ప జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈరోజు బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాల అభిషేకం జరిగినది. మరి విశేషమైన పూజలు బుధవారం సందర్భంగా స్వామివారికి జరిపించడం జరిగింది. మరి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
మరి ప్రతి బుధవారం స్వామివారికి 7 గంటలకల్లా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. మరి 50 మంది భక్తుల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే గురవాయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన శుక్రవారం స్వామివారికి ఉత్తరా నక్షత్రమైన హరిహర సుత అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం రోజు ఆ రోజు మరి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే లక్ష్మీ గణపతి మండపారాధన, పుణ్యాహవచనం, అలాగే లక్ష్మీ గణపతి హోమం జరుగును. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమం ఆ రోజు 8 గంటలకల్లా ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పేట్ల మీద కూర్చునే దంపతులు ఎవరైనా ఉంటే మరి కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా, అలాగే పంతులు గారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పూజ తదనంతరం స్వామివారి గుడిలో అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చింతలపూడి అభివృద్ధికి నడుము కట్టారు. మొట్టమొదటిగా డ్రైనేజ్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బైపాస్ వైపు ఉన్న డ్రైనేజ్ లో పూడికతీత పనులు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నగరంలో డ్రైనేజ్లలో మురుగు చేరి నిల్వ ఉండడంతో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించింది. దీంతో పట్టణంలో డ్రైనేజ్లన్నీ నిండిపోయి దుర్వాసన వెదజల్లే పరిస్థితి ఏర్పడింది. శాసనసభ్యులు రోషన్ కుమార్ పంచాయతీకి ఇచ్చిన ఆదేశాలతో పాటు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషనర్ ను కలిసి పరిస్థితి వివరించారు. నిన్నటి నుండి డ్రైనేజ్ లో నిండిపోయిన చెత్తను ప్రొక్లైన్ ద్వారా తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టడంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా డ్రైనేజ్లపై అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని నగర పంచాయతీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ బయట రహదారికి ఇరువైపులా ఆక్రమిస్తూ చిరు వ్యాపారాలు సాగిస్తున్న వారిని ఎస్ఐ జ్యోతి బసు తొలగించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా డివైడర్ తెరిచి ఉండటం, అటు ఇటు రాకపోకలు సాగించే ప్రయాణికులు తెరిచి ఉన్న డివైడర్ దాటడం, రహదారి వెంబడే చిరు వ్యాపారాల కారణంగా రహదారిపైనే వాహనాలు ఆపడంతో నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు సైతం వాహనాలు నిలుపుదల చేయడానికి సైతం తగిన పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఫిర్యాదుదారులు సైతం ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. దీంతో స్పందించిన ఎస్ఐ జ్యోతి బసు చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయాల బయట రహదారిని ఆక్రమిస్తూ చిరు వ్యాపారాలు చేయవద్దని కోరారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, ఫిర్యాదుదారులకు వాహనాలు నిలుపుకునేందుకు అవకాశం ఉండటం లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రియదర్శిని కళాశాల నుంచి పోలీస్ స్టేషన్ వరకు డ్రైనేజీ పూడుకుపోవడంతో కాస్త చినుకుపడిన పోలీస్ స్టేషన్ బయట పిల్ల కాలువల వరద నీరు పొంగి పొర్లుతోంది. పోలీస్ స్టేషన్ నుంచి డిఎస్పీ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన చిన్నపాటి డ్రైనేజ్ నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ప్రియదర్శిని కళాశాల నుంచి ఆంధ్ర బ్యాంక్ వరకు పూర్తి స్థాయిలో 3 అడుగుల వెడల్పుతో పెద్దపాటి డ్రైనేజ్ ని నిర్మిస్తే పోలీస్ స్టేషన్ వద్ద వరద నీరు రహదారి పైకి పొర్లుపోకుండా ఉంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మున్సిపాలిటీ సమన్వయంతో డ్రైనేజ్ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో ప్రజాభవన్ వేదికగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు.
రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా జాప్యంగా ఉన్న వివిధ అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు భేటీ కానున్నారు. విభజన అంశాలపై సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. దీంతో ప్రజాభవన్ వద్ద ఏర్పాట్లను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతకుమారిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా అపరిష్కృతంగా ఉన్న విలీన మండలాలు, గ్రామాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏపీకి చెందిన ఆస్తులపై పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లుల బకాయిలు, కృష్ణా బేసిన్ నీటి శాతం అంశాలు ప్రస్తావనకు రావచ్చని సమాచారం. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైనప్పటికీ పలు అంశాలలో కదలిక లేకపోవడంతో ఈసారి నిర్వహించే సమావేశాలు సత్ఫలితాలిచ్చే ఛాన్స్ ఉందని మేధావులు తెలియజేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నయ్య భవనంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు, చేపలను కష్టపడి పండిస్తున్నారని తెలిపారు. ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. పన్నుల రూపంలో, విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్లు ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయని తెలిపారు. కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారని, విద్యుత్ రాయితీ, నాణ్యమైన సీడ్ సరఫరా, ఫీడ్ ధరలు నియంత్రణ వంటి అనేక హామీలు సక్రమంగా అమలు కాలేదని తెలిపారు. రొయ్యలు కొనుగోలు చేసే బడా సంస్థలు సిండికేట్ గా మారి ఆక్వా రైతులకు సరైన ధరలు రాకుండా చేస్తున్నారని, దీని వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2,40,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతా ఉన్నది. ప్రధానంగా రొయ్యలు, చేపలు రైతులు పండిస్తా ఉన్నారు. ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈ రోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారిపోయి రైతులను నిలువునా దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 205 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఇవాళ రైతుకి 210 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే రైతుకి 205 రూపాయలు మాత్రమే ధర వస్తా ఉన్నది. అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల సమావేశాలు జరుగుతా ఉన్నాయి, రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఆక్వా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కనీస అంటే ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఇవాళ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే నాణ్యమైన సీడ్ అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సీడ్ ధరలు తగ్గించి ఇవాళ సబ్సిడీ మీద రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ యూనిట్ రూపాయలకి అందించే విధంగా ఇచ్చిన హామీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎంపడా, అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, అట్లాగే మత్స్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా ఆక్వా రైతుల సంక్షేమానికి, వాళ్ళ ఏదైతే సంక్షోభం నుంచి బయటపడేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతాము. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్న్ ఓవర్ జరుగుతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తా ఉంది. మరి ఇట్లాంటి ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆక్వా రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు చేస్తున్న ఆందోళనలకి, పోరాటాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంపూర్ణమైన మద్దతుని మేము ప్రకటిస్తా ఉన్నాం.
జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రి నందు సదరన్ క్యాంప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ బేబీ కమల కోరారు. ప్రతి సోమ గురువారాల్లో సదరన్ క్యాంప్ ఉంటుందని ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని మీడియాతో కోరారు. మన దగ్గర హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి సదరన్ క్యాంపు జరుగుతుంది. మన హాస్పిటల్లో ఆర్థోకి సంబంధించి ఆఫ్తాల్కి సంబంధించి ఈ 2 విభాగాలకి సదరన్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అది సోమవారం గురువారం జరుగుతుంది. సో ఎవరైనా స్లాట్ బుక్ చేసుకుంటే సోమ గురువారాలప్పుడు మన హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి డాక్టర్స్ పరీక్ష చేసి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సదరన్ సర్టిఫికేట్ వస్తుంది. ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వైనం భీమా రాష్ట్రంలో సెరన్ జిల్లాలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్ తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడని సమాచారం. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా నిరాకరిస్తూ వస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాకపోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాడేపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి అండ్ సిఇఓ రాజాబాబును ఏజెన్సీ మెట్టా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పూల బుకేతో సత్కరించారు. స్కిల్ సెన్సెస్ పై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషుతో పాటు 10th బోర్డ్ జాయింట్ డైరెక్టర్ నిరంజన్, ఆచార్య వివేకానంద మూర్తి, పితాని ప్రసాద్, ఐజాక్, గుత్తుల మధు, గుత్తుల వెంకటేశ్వరరావు, పారేపల్లి నరేష్ పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన కామవరపుకోట విశాలాంధ్ర విలేకరి తాటిగడప రామకృష్ణ పిల్లల చదువు నిమిత్తం కొయిలగూడెం మండలం బైనగూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకటరాజు ₹1,00,000 అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ చదువు నిమిత్తం నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమని అన్నారు. మిత్రులు వీరమల్ల మధు, కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశానని, రానున్న రోజులలో కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు. కష్టపడి చదువుకుని వారి కుటుంబానికి భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన, సతీష్, లిఖితలు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కష్టకాలంలో మాకు భరోసాను అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ రోజు కామర్కోటలో ఇటీవల మృతి చెందిన మన విశాలాంధ్ర విలేకరు రాము గారికి బైనగూడెం గ్రామానికి చెందిన వెంకటరాజు గారు, అలాగే నా అభ్యర్థన, అలాగే పాపారావు అభ్యర్థన మేరకు ఈరోజు వారి కుటుంబానికి ₹1,00,000 అందజేశారు. వారి బిడ్డలకు ఏదైతే చదువు ముఖ్యం అనుకుని ఆయన ఎంతో మీరిద్దరూ కూడా బాగా చదువుకోండి, మీకు నేను సపోర్ట్గా ఉంటానని ఈ ₹1,00,000 అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని మంచి ప్రయోజనంగా మారాలని నేను కానీ వెంకటరాజు గారు కానీ పాపారావు గారిని కోరుకుంటున్నాం. మా అభ్యర్థన మేరకు ఆయన సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి వారికి స్వయంగా అందజేశారు. దానికి గాను మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కష్ట సమయంలో మాకు వెంకటరాజు గారు సహాయం చేశారు. ఆయన సహాయం చేయడం మాకు చాలా ఆనందం. మేము ఆయన పేరు చెప్పుకొని బాగా చదువుకుంటాము. బాగా చదువుకొని మంచి మార్కులు కొరకు తండ్రిని కోల్పోయిన పిల్లల చదువు కొరకు బైనగూడెం వెంకటరాజు గారని ఆయన మా పిల్లల చదువు కొరకు సహాయం చేశారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి సోమ గురువారాల్లో సదరన్ క్యాంప్ స్లాట్స్ బుక్ చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల. జంగారెడ్డిగూడెం సెబీ స్టేషన్ లో 33 వాహనాలకు వేలం నిర్వహించిన అధికారులు. పాల్గొన్న ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కామవరపుకోట విశాలాంధ్ర విలేకరి స్వర్గీయ రాము పిల్లల చదువులకు ₹1,00,000 విరాళంగా అందజేసిన దాత నాటకశాల వెంకటరాజు. ప్రమోషన్ పై జంగారెడ్డిగూడెం అటవీ క్షేత్రాధికారి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన దుర్గారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.